నాధునాపి అవమానం తే సమ్మానం పుత్ర. నీకు ఇప్పుడు ఇది అవమానమైనా సమ్మానమైనా ఒకటేనయ్యా. ఎందుకంటే నీ తల్లి అంటే రాజుకి ఇష్టం లేదు, అందువలన ఆ సురుచిపుత్రుడిని దగ్గరికి తీసుకుంటాడు, అతడికే ఆ రాజ్యం ఇస్తాడు, అందువల్ల ఇదంతా జరిగేదే. అందువల్ల ఈ దుఃఖాన్ని దిగమంగుకోవడం అనేటువంటిది నువ్వు అలవాటు చేసుకోవాలి, కానీ ఈ దుఃఖానికి ఏదో ప్రతిక్రియ చెయ్యాలి అని ఆలోచించకూడదయ్యా. అందువలన నువ్వు చిన్న కుర్రాడవు, నీకు ఇప్పుడు ఇంత పట్టుదల ఎందుకు? ఆడుకుంటూ హాయిగా కాలక్షేపం చేసేయాలి తప్ప వికల్పే విద్యమానేపి నసంతోషహేతవ పుంసో మోహమృతే భిన్నా ఎల్లోకే నిజకర్మభి. అంటే మానవమానాన్ని పట్టించుకోకుండా నువ్వు మనకి ఎంత సంతోషం కలిగితే ఆ సంతోషాన్ని దాన్నే మనం స్వీకరించాలి. ఎందుకంటే ఈ అసంతృప్తి కారణం ఏంటి? మోహం. అందువల్ల ఆ మోహాన్ని వదిలిపెట్టాలి అంతే తప్ప సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమానంగానే మనం భావన చెయ్యాలి. అందువలన నువ్వు ఇప్పుడు ఈ తపస్సు చేయడానికి నువ్వు వెళ్ళద్దు. అందువలన నువ్వు చక్కగా వెనక్కి వెళ్ళి ఆడుకోవాలి, చక్కగా ఆనందంగా ఉండాలి అంతే తప్ప ఇంత కఠోరమైన తపస్సు నీకెందుకయ్యా అని చెప్పాడు.